సంక్రాంతి దక్షిణ భారతదేశంలో జరుపుకునే అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండగలో భోగి మంటలు, భోగి పళ్లకు ప్రముఖ స్థానం ఉంది. వీటిపై అనేక ఆసక్తికర కథనాలు సైతం ప్రచారంలో ఉన్నాయి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సంక్రాంతి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా? దక్షిణ భారతదేశంలో జరుపుకునే అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతిని తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. 3 నుంచి 4 రోజుల పాటు పెద్ద ఎత్తున సంక్రాంతిని జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు. అయితే ఈ సంక్రాంతి అనగానే మొదట గుర్తొచ్చేది భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, అందులో పెట్టే గొబ్బెమ్మలు, కోళ్ల పందాలు, గాలిపటాలు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సంక్రాంతిని జరుపుకుంటారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. బంధువులు, కుటుంబ సభ్యులతో సంక్రాంతి కోలాహలంగా మామూలుగా ఉండదు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు. అయితే 3 రోజులు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగలో భోగి మంటలు, భోగి పళ్లకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు, రెండో రోజును మకర సంక్రాంతిగా, మూడో రోజును కనుమగా పిలుస్తారు. పలు ప్రాంతాల్లో సంక్రాంతిని 4 రోజులుగా కూడా జరుపుకుంటారు. సంక్రాంతి 4వ రోజును ముక్కనుమగా పేర్కొంటారు. భోగితో సంక్రాంతి పండుగ ప్రారంభం అవుతుంది. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేసి తెల్లవారుజామున మంటలు వేయడం చాలా కాలం నుంచి వస్తున్న ఆచారం. హిందూ పురాణాల ప్రకారం సూర్యుడి దక్షిణయానానికి చివరి రోజు మకర రాశిలోకి ప్రవేశించే ముందు కాలంలో భోగిని జరుపుకుంటారు. దీనికంటే ముందు ప్రతి ఒక్కరూ ఎదుర్కొన్న కష్టనష్టాలు, బాధలన్నీ మంటల రూపంలో పూర్తిగా తొలగిపోవాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈ క్రమంలోనే భోగి మంటలు వేసే ఆచారం వచ్చిందని చెబుతుంటారు. అంటే రాబోయే ఉత్తరాయణ కాలంలో తమ సంపద, ఆరోగ్యం, శ్రేయస్సు పెరగాలని ఉద్దేశంతో ఈ భోగి మంటలు వేస్తారన్నమాట. సంక్రాంతి పండుగ రోజుల్లో చిన్నారులపై భోగి పళ్ళను కూడా పోస్తారు. దీనిపై పలు ఆసక్తికర కథనాలున్నాయి. వాటిలో బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం చేయడం, చిన్నారులపై భోగి పళ్ళను పోయడం కూడా ఉంటాయి. భోగినాడు ఉదయం భోగిమంటలు వేయగా సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై భోగిపళ్ళు పోస్తారు. చిన్నారులపై పోసే భోగి పండ్లలో రేగుపండ్లు,
చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు, శనగలు ఉంటాయి. సంక్రాంతి పండుగ ప్రారంభం రోజు సాయంత్రం చిన్నారుల తల మీద భోగిపండ్లు పోయడం వల్ల హిందూ దేవతలైన త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు అందుతాయని భావిస్తారు. అలాగే భోగిపండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని నమ్మకం. అందుకే చిన్నారులపై భోగిపళ్ళు పోస్తారు. మరికొందరు చెబుతున్న మాట ఏమిటంటే, తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని, భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని నమ్మకం. అందుకే భోగినాడు పిల్లల తలపై భోగిపళ్ళు పోస్తారు. ప్రచారంలో ఉన్న మరో కథనం ప్రకారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద రేగుపండ్లను కురిపించారని, అందుకే పిల్లలను శ్రీమన్నారాయణుడిగా భావించి వారిపై భోగిపళ్ళు పోస్తారట. ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.